హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది స్టూడియో. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. సో సార్ 2024 వచ్చేసింది. ఈ ఇయర్లో ఏ ప్రొఫెషన్ వారికి అలాగే ఏ బిజినెస్ చేసే వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చా? 2024 అనేది ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. అయితే ఎక్కువ మంది ఒక కొత్త సంవత్సరం రాగానే ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఎటువంటి ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవాలి, కొంతమందికి మ్యారేజెస్ అని, మరి కొంతమందికి విదేశీ ప్రయాణాలు, వాహన యోగం ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఈ ఇయర్లో అనేది ఉంటుందండి. అయితే ముఖ్యంగా ఈ ఇయర్ ఏం చెప్తుందో మనం చూద్దాం ఒకసారి. చూడండి, 2024 అంటే మనకి 2+0+2+4 టోటల్గా మీరు ప్లస్ చేస్తే అన్ని సంఖ్యలను కూడితే 8 రావడం జరుగుతుంది. కాబట్టి 8 అనేది మనకు దేనికి ఇండికేషన్ చూపిస్తుంది అంటే సాటర్న్ అంటే చాలా హార్డ్ ప్లానెట్, అంటే కష్టే ఫలి అంటే హార్డ్ వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. మెయిన్గా 8 నెంబర్ అనేది ఇది లాకు రిప్రజెంట్ చేస్తుంది, అంటే నీతి న్యాయం. వీళ్ళు మీకు మీ క్యారెక్టర్ కానివ్వండి, మీ పర్సనాలిటీతో సంబంధం లేదు, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అటువంటి ప్రతిఫలితం మీకు వస్తుంది. కాబట్టి 2024 అనేది ఎవరికైనా సరే ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ హార్డ్ వర్క్ మీదే మీరు సక్సెస్ అవుతారనేది చెప్తుంది. ప్రతి ఒక్కరూ కష్టాన్నే నమ్ముకోండి, మీరు ఎంత చెమటోడిస్తే అంత ఫలితం మీకు ఇస్తున్నానని ఈ 8 నెంబర్ మీరు ఇండికేట్ చేస్తుంది. ఎవరికైతే ఫ్రీగా మాత్రం లక్ కలిసి వచ్చే అవకాశం లేదు, ఎంత మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా కూడాను మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డెస్టినీ పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడాను ఈ సంవత్సరంలో అంటే 2024లో మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఓకే. అయితే ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది అనేది చాలా చాలా ముఖ్యమండి. ముఖ్యంగా 8 నెంబర్ అంటే మనకు శని అంటే ఈ నీతి న్యాయం అని చెప్పామంటే లా. ఎవరైతే లా ప్రొఫెషన్లో ఉన్నారో ఇటువంటి వాళ్ళకందరికీ చాలా బాగా కలిసి వస్తుంది. మెయిన్గా ఈ లాయర్లు కానివ్వండి, లా చదివే వాళ్ళకి, ఈ సెక్టార్లో ఉండే వాళ్ళందరికీ వెరీ ఎక్సలెంట్ ఇయర్ అండి ఇది. అదేవిధంగా ఈ 8 నెంబర్ అనేది ఐరన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఐరన్ అంటే ఎవరైతే ఫ్యాక్టరీస్ని రన్ చేస్తూ ఉన్నారో, అంటే మెటల్ రిలేటెడ్ బిజినెస్ అండి, ఐరన్ రిలేటెడ్ బిజినెస్. ఎవరైతే ఇనుముతో సంబంధిత వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఐరన్ బిజినెస్, ఇటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు స్టీల్ బిజినెస్ కూడా, స్టీల్ బిజినెస్ కానివ్వండి, హార్డ్వేర్ బిజినెస్, కొంతమంది ప్లంబింగ్ ఏజెన్సీ ఉంటారు కదా, ఈ ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం 8 నెంబర్ సిరీస్ చాలా ఎక్సలెంట్గా కలిసి వచ్చే అవకాశం. వీటితో పాటు 8 అనేది ముఖ్యంగా మనకి లెదర్ ఇండస్ట్రీ అంటే తోళ్ళు పరిశ్రమ ఉంటుంది కదా, మెయిన్గా తోళ్ళ పరిశ్రమ వాళ్ళకి లెదర్ ఇండస్ట్రీ. వీటితో పాటు దీనికి రిలేటెడ్ ఉండే బిజినెస్ ఏంటి లెదర్ ఇండస్ట్రీస్కి అంటే లెదర్ షూస్ కానీ ఇవన్నీ చెప్తారు కదా, షూస్ కానివ్వండి, చెప్పుల షాపులు కానివ్వండి, వీళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్ అండి 8 నెంబర్ సిరీస్. ఈ బిజినెస్ వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ముఖ్యంగా ఆయిల్ బిజినెస్, మనకు సాటర్న్ అంటే ఆయిల్ రిలేటెడ్ బిజినెస్. ఎవరైనా సరే ఆయిల్ రిలేటెడ్ బిజినెస్ అంటే దీంట్లో పెట్రోలియం కూడా వస్తుందండి. కాబట్టి పెట్రోలియం బిజినెస్, ఇంకా మనకి మైనింగ్ అండి, చాలా రకాల మైనింగ్స్ ఉంటాయి. ఈ మైనింగ్స్లోనే ఇంకొక రకమైన బిజినెస్ ఏంటి అంటే సిమెంట్ పరిశ్రమ. సిమెంట్ పరిశ్రమ కూడా 8 నెంబర్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ టాప్ మోస్ట్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళతో పాటు ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 8 నెంబర్ అంటే మనకు లో షో గ్రిడ్లో ఎర్త్ ఎలిమెంట్కి రిలేటెడ్ అయి ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్స్లో ఉండే వాళ్ళకి, ప్రాపర్టీ డీలర్స్కి, అంటే బిజినెస్ మీరు అమ్మటం కొనడం ఇటువంటివి చేస్తారు కదా, అటువంటి వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్ ఇయర్.
ఓకే. రియల్ ఎస్టేట్ పరంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే. 8 నంబర్ ఇంకా మనకి పరిపాలన సామర్థ్యం ఎక్కువగా ఉంటుందండి వీళ్ళలో. అంటే కార్యనిర్వహణ సామర్థ్యం అంటారు. ఎగ్జాంపుల్ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే రాజకీయ రంగంలోకి ఉన్నారో అటువంటి వాళ్ళకి 8 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ వెరీ వెరీ పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అండి. ఎక్కడైతే 8 ఉంటుందో 100% అటువంటి వ్యక్తులు సీఎం అయ్యే అవకాశం ఉంది, పిఎం అయ్యే అవకాశం ఉంది, చిట్ట చివరికి కనీసం ఒక సర్పంచ్ అయినా అవుతారండి. ఎందుకంటే ఉదాహరణకు మీరు చూడండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎక్స్ సీఎం కేసీఆర్ గారు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇండియన్ ఎక్స్ పిఎం మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళంతా 8 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళే. కాబట్టి 2024 అనేది కూడా 8ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి పొలిటికల్గా ఉండే వాళ్ళకి 100% ఈ నంబర్ చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా 2024లో మీరు ఏ సెక్టార్లో అయినా ఉండనివ్వండి, ముఖ్యంగా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండండి. ఎప్పుడైతే 8 నంబర్కి ఏంటి సర్వీస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి మీకు ఈ సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే సర్వీస్ ఓరియంటెడ్లో వర్క్ చేయండి. చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే. అయితే ఎక్కువగా ఈ ఇయర్లో హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. 8 నంబర్ అనేది మనకు ముఖ్యంగా హెల్త్ పరంగా ఎటువంటి అంటే ఈఎన్టీ సమస్యలు కానివ్వండి, లంగ్స్ రిలేటెడ్ కానివ్వండి, స్కిన్ డిసీజెస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోండి. మిగతా అన్ని వర్గాల వారికి అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. కొంత హెల్త్ పరంగా జాగ్రత్త చూసుకోవాలి. అంటే అన్ని రకాల వల్ల అన్ని రకాల వాళ్ళ హెల్త్ పరంగా 8 అంటే మనకు శని కాబట్టి కొంతగా నర్వస్ రిలేటెడ్ అంటే నరాల బలహీనత కానివ్వండి, అదేవిధంగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఇటువంటివి. ఈఎన్టీ అంటే మీరు చూడండి, ఈఎన్టీ మనకంటే నోస్ వస్తుంది, ఇయర్స్ వస్తాయి, తర్వాత కళ్ళు వస్తుంది. అంటే ఎక్కువ మందికి సైనస్ కానివ్వండి, ఆస్తమా ఇటువంటివి ఉంటాయి కదా. ఇటువంటి వాళ్ళు ఈ ఇయర్లో జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఓవరాల్గా మనం చెప్పుకున్నట్టు ఈ సంవత్సరం మీకు హార్డ్ వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి నేను ఏదైతే ప్రొఫెషన్ చెప్పానో ఆ ప్రొఫెషన్ వాళ్ళందరికీ చాలా బాగా ఉంటుంది. వీటితో పాటు కూడా మిగతా వాళ్ళు హార్డ్ వర్క్ 2024 అనేది రిప్రజెంట్ ఓన్లీ హార్డ్ వర్క్ కష్టే ఫలి అనే ట్యాగ్ లైన్ మీరు పెట్టుకోండి. 6 months తర్వాత అందరికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే 8 అంటే మనకు హార్డ్ వర్క్, అంటే మీరు హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అవ్వాలి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ గోల్స్ ఇవన్నీ ఆఫ్టర్ 6 months మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం నేను చెప్పినట్లు మీ రంగాల వారికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్, అలాగే 2024లో ఏ ప్రొఫెషన్ వాళ్ళకి అలాగే ఏ బిజినెస్ వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుందో చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.